హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా అమ్మ బోటి కూర ఎలా వండారో మీకు చూపిస్తున్నాను. మా అమ్మ బోటి కూర మా ఇంట్లో ఫ్యామిలీకి అంటే చాలా ఇష్టం. మా పిన్నికైనా మా మాయకైనా, ఎందుకంటే మా అమ్మకి ప్రతి ఒక్క ఐటమ్స్ వచ్చు కాబట్టి మా అమ్మ ఏది చేస్తే ఇష్టపడి తింటారు. ఇదిగో చూడండి, బోటి కూర చేసిన తర్వాత ముక్కలు కోసిన తర్వాత దాన్ని ఇలాగా పసుపు ఉప్పు వేసేసి బాగా వాటర్లో కడుక్కోవాలి. వాటర్లో కడిగిన తర్వాత అది కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకుని ఒక 3-4 విజిల్స్ చేస్తే కానీ బోటి ఉడకదు అనేసి మా అమ్మ అన్నారు. నాకైతే బోటి కూర ఇప్పుడు దాకా ఉండదు కూడా, ఎందుకంటే అంత ప్రాసెస్ నేను చేయలేను. దాంట్లో ఏంటంటే ఉంటాయి నాకు తెలియదు కదా. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బాను కదా, అది ఇక్కడ చూపించాను. ఇప్పుడు బోటి కూర కుక్కర్లో వేసిన తర్వాత ధనియా గుండ, జీరా గుండ, మిరపగుండ ఈ 3 వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించాను కదండి, ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసాను. వేసిన తర్వాత మా అమ్మ చూడండి బాగా కలుపుతున్నారు. బాగా కలిపిన తర్వాత అది వాటర్ వేయాలి అందులోని. అయితే మా అమ్మ ఏం చేశారు, వాటర్ వేయడానికి చూడండి ఏది తెచ్చారు, ఒక గిన్నె తెచ్చారు. గ్లాస్ అక్కడే ఉంది, అమ్మ నేను గిన్నెని తెస్తామని చెప్పాను కూడా. ఆ గిన్నె తెచ్చేసి ఆ గిన్నెలో బేబీ నీళ్ళేసేద్దాం అనుకున్నారు. అయితే హాట్ వాటర్ ఉంది కదా, ఆ హాట్ వాటర్లోని 2 గ్లాసులు వాటర్ వేసి మూత పెట్టి పొయ్యి మీద పెట్టారు. మాకు ఇండక్షన్ స్టవ్ ఉందండి, అందుకని దాన్ని పెట్టుకున్నాం. ఇది మస్టర్డ్ ఆయిల్. మనం ఏవైనా సరే మస్టర్డ్ ఆయిల్తో చికెన్, మటను, ఫిష్ ఇవన్నీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్ బెనిఫిట్స్ కూడా. దాన్ని బట్టి మస్టర్డ్ ఆయిల్ ఎంతమంది తిన్నా సరే దాంట్లో కొంచెం పోషకాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు, తినచ్చు. అది దాంట్లో నూనె వేడెక్కిన తర్వాత దాంట్లోనే కావాల్సిన పదార్థాలు చూసారు కదండి, గరం మసాలా అవన్నీ వేశారు. వేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకుంటారు. మా దగ్గర ఒక బ్లెండర్ ఉందండి, ఆ బ్లెండర్తో ఆనియన్స్, టమాటాలు 2 కట్ చేసుకుంటాము. కట్ చేసుకుంటే అది అంటే మిక్సీలోని కాకుండా ఇలా నార్మల్గా చేతిని కోయకుండా దీంతో చిన్న చిన్న ముక్కలుగా బాగా కట్ అవుతుంది. బ్లెండర్ కూడా మా అమ్మ చూడండి బాగా వేయించుకుని, నేను ఏదో పెద్ద వంట చేసిన దానిలాగా మా అమ్మకి ఎదురుగా నించొని చూస్తున్నాను. కారం తగినంత వేశారు. కారం వేసేసి బాగా వేపారు. దాంట్లో గరం మసాలా కూడా వేశారు. చూడండి కనిపిస్తుంది గరం మసాలా. ఇదిగోండి బ్లెండర్ అన్నాను కదండి, ఇదిగోండి బ్లెండర్తో మా అమ్మ వేస్తున్నా, చూసారా ఎంత ప్యూర్గా కనిపిస్తుందో. టమాటాలు బాగా వేయించుకున్న తర్వాత ఇలా ఇలాగ ముద్దగా రావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకవేళ ఉండకపోతే ఇలాగ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి, ఇంకో దీనికి పనికొస్తుంది. మా అమ్మ అయితే ఎక్కువ చేసేస్తారు ఫ్రిడ్జ్లో పెట్టడానికి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేస్తారు. బయటదైతే టేస్ట్ ఉండదు, అంతా ఒక 10 రూపీస్ ఇస్తారు, కానీ అది అప్పుడప్పుడు అవైలబుల్లో ఉంటే బాగుంటుంది. కానీ ఇది మనం ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసుకొని ఉంచుకుంటేనే మనకి మంచిది. అయితే ఇది కొంచెం చూడండి కుక్కర్లో అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఆ పేస్ట్ అయితే బాగా వేగిపోయింది. వేగిన తర్వాత కుక్కర్ నుంచి తీసి వేస్తున్నారు చూడండి. బాగా కలిపారు. బాగా కలిపిన తర్వాత దాంట్లోని మనకు సరిపడంత వాటర్ వేసుకోవాలి. ఇంకండి సరిపడంత వాటర్ వేసుకొని బాగా ఆల్మోస్ట్ మనం ఒక 3-4-5 టైమ్స్ విజిల్ కొట్టించుకున్నాం కాబట్టి అంత ఉడకవసరం లేదు. మొత్తానికైతే బోటి కూర అయిపోయింది. నాకైతే చాలా ఇష్టం బోటి కూర, నేనైతే బాగా తిన్నాను. చూడండి కలర్ కూడా ఎంత బాగుందో బోటి కూరది. మా అమ్మకైతే చాలా బాగా వంటలు వచ్చండి, అందుకోసం ఏ వంటలైనా సరే చక్కగా వండించుకుని నేను తింటాను. మస్టర్డ్ ఆయిల్ ఎవరైనా సరే వాడచ్చు, హెల్త్ బెనిఫిట్స్. రెండోది గుండె జబ్బు ఉన్న వాళ్ళకి చాలా మంచిది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్